బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రస్తుతం బన్నీ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే బన్నీ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. 18 ప్రశ్నలతో ఆయనకు ఒక క్వశ్చనియర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2-2.5 గంటల లోపులే అల్లు అర్జున్ విచారణ కూడా ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఎన్ని గంటలకు అక్కడికి వచ్చారు, ఘటన జరిగిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఏం చెప్పారు, ఈ వివరాలన్నీ కూడా ఇవాళ మరింత డీటెయిల్డ్ గా సమాచారం తీసుకోబోతున్నారు. మొత్తం బన్నీ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. చిక్కడపల్లి పిఎస్ కి తన అడ్వకేట్ అలాగే తన తండ్రి మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ చేరుకున్నారు. అయితే చిక్కడపల్లి ఏరియాకు వచ్చే అన్ని రూట్లని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ ఎత్తున జనం గుమిగూడకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లేటప్పుడు తన ఫ్యాన్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి అభివాదం చేసుకుంటూ అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఘటన జరిగిన రోజు అక్కడ ఎవరెవరైతే పోలీసులు డ్యూటీలో ఉన్నారో వాళ్ళు కూడా ఇవాల్టి విచారణలో పాల్గొనబోతున్నారు. ఇక ఏసీపీ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ కి తాము రేవతి చనిపోయిన విషయాన్ని ఇన్ఫార్మ్ చేశామని, ముందు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో తనకు ఆ విషయం తెలియదు అని చెప్పారు. ఒక మనిషి చనిపోయారని తెలిస్తే నేను ఎలా సినిమా చూడగలను అన్నారు అల్లు అర్జున్. అయితే దీన్ని పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఎవరైతే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకి చెప్పాను అని చెప్పారో ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను స్వయంగా ఆ మహిళ చనిపోయిన విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పాను, అయినా కూడా ఆయన సినిమా కంప్లీట్ అయిన తర్వాతే వెళ్తానని చెప్పడంతో చేసేది లేక వెనుదిరిగామని చెప్పారు. ఈ ఘటన తర్వాత ఒకసారిగా ఈ కేసు మొత్తం కూడా ఒక పెద్ద టర్న్ తీసుకుందని చెప్పాలి. ఒక కేసు విషయంలో బెయిల్ పై ఉన్న వ్యక్తి ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదన్న నిబంధన ఉంటుంది. దాన్ని అతిక్రమించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవాళ 2 గంటల పాటు అల్లు అర్జున్ ఇంటరాగేషన్ అయితే జరగబోతోంది. ఒకవేళ అవసరమైతే బన్నీ ఇచ్చిన ఆన్సర్స్ తో పోలీసులు కనుక ఏకీభవించకపోతే సంధ్యా థియేటర్ దగ్గరికి కూడా తీసుకువెళ్లి అసలు ఘటన జరిగిన రోజు ఏం జరిగింది అని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.